ప్రస్తుతం నాతో ఏదైతే ప్రజా సాధికార యాత్ర పాల్గొంటున్నా మాజీ హోంమంత్రి సుచరిత గారు ఉన్నారు. మనం చెప్పండి, మొత్తమే కూడా అమరావతిలో చాలా రోజుల తర్వాత వైఎస్ఆర్సీపీ జెండాలు ఎగురుతున్నాయి. అసలు ఎలా ఉంది పరిస్థితి? మేము కూడా పొద్దు నుంచి చూస్తున్నాను, ఎక్కడా కూడాను వైఎస్ఆర్సీపీ గ్రాఫ్ అనేది అమరావతిలో పడలేదనిపిస్తుంది. ఎలా ఉంది? గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమం సామాన్యమైనది కాదండి. అలాగే సామాజిక సాధికారత కూడా చాలా పెద్ద ఎత్తున తీసుకోవడం జరిగింది. ఏదైతే ఆయన ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత మొదలుపెట్టినటువంటి మంత్రుల కూర్పు దగ్గర మొదలు పెట్టుకొని తర్వాత ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంక్షేమంతో అలాగే మహిళా సాధికారతతో కూడినటువంటి పాలన మొదలు పెట్టారో ప్రతి ఒక్క కుటుంబానికి కూడా లబ్ధి చేకూరినటువంటి అంశం మనందరికీ తెలిసినటువంటి విషయమే. అంతేకాకుండా మనకు పెద్ద పెద్ద ఎకనామిస్టులు ఏం చెప్తారంటే చేతిలో డబ్బు ఉండాలి ప్రతి వ్యక్తికి, అది సర్క్యులేషన్లో ఉంటేనే మనకు సమాజం అభివృద్ధి చెందుతుంది అన్నటువంటి ఆ సూత్రాలు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా బాగుండాలి, ఈరోజు సమాజ నిర్మాణం జరగాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే ఆలోచన చేసి ఇచ్చారో ఆ పాలనా విధానాలు అన్నీ తీసుకుని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈరోజు ప్రజలలో చైతన్యం అంటే మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు వ్యవసాయ సమయం, రైతులందరూ కూడా మరి ఇక్కడ ప్రతి మిరప ఎక్కువగా సాగుబడిలో ఉంది, కోతల సమయం. అలాగే దానివలన వారు పనుల్లో చాలా నిమగ్నమై ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈరోజు సామాజిక సాధికార బస్సు యాత్రకు వాళ్ళు సంఘీభావం తెలపడానికి ప్రతి గ్రామం నుండి కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అంటే చెప్పండి, ఎక్కడా కూడాను ఆ పాజిటివ్ అనేది తగ్గలేదు అమరావతిలో, రైతులు కానీ వాళ్ళందరూ కానీ. ఎందుకని ఇంత రెస్పాన్స్ ఉంది జగన్ గారికి? అదే అండి, ఒక సంక్షేమ పాలన తీసుకున్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు దాదాపు అన్ని కుటుంబాలకు, అంటే విద్య చూడండి, వ్యవసాయం చూడండి, వైద్యం చూడండి, ప్రతి రంగంలో కూడా ఈరోజు ప్రజలకు అందుబాటులోకి రావడం జరుగుతూ ఉంది. మరి విద్య చూస్తే నాడు నేడు ద్వారా పాఠశాలల్లో మార్పు తీసుకొనివ్వండి, ఈరోజు అమ్మ ఒడి ఇవ్వండి, గోరుముద్ద దగ్గర నుండి యూనిఫామ్స్ దగ్గర నుండి విద్యా విధానంలో ఒక విప్లవాత్మక మార్పులు తీసుకురావడం జరిగింది. అలాగే వైద్యం విషయం తీసుకుంటే మనకు ప్రభుత్వ వైద్యశాలల్లో గతంలో చూసుకుంటే చాలా పరిస్థితులు సరిగ్గా లేని వాటిని చక్కదిద్దుకుంటూ ప్రతి పిహెచ్సిలో కూడా స్టాఫ్ను ఏర్పాటు చేసుకుంటూ ప్రజలకు వైద్యం అందుబాటులోకి తీసుకువస్తూ ఈరోజు ఆరోగ్యశ్రీ జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా 10 లక్షలని 25 లక్షలు కూడా వైద్యాన్ని ఈరోజు ఉచితంగా అందించేటువంటి ఏర్పాట్లు చేస్తూ మరి ప్రతి ఒక్కరికి కూడా మనం అంటాం కూడు గూడు గుడ్డ అని గతంలో అనుకునేవాళ్ళు. ఇప్పుడు అలాంటిది గూడు, ఎవరైతే ఇళ్ల స్థలాలు లేవో వాళ్లకు మరి పెద్ద ఎత్తున 31 లక్షల ఇళ్ల స్థలాలు కేటాయించి మళ్ళీ అదేవిధంగా ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకోవడం జరిగింది. ఇలా అన్ని రంగాలను కూడా ఒక్కొక్క ప్రజలకు ఇప్పటి వరకు అందని సంక్షేమం ఏదైతే ఉందో ఆయన సంక్షేమాన్ని ఉరకలెత్తిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ప్రతి కుటుంబానికి కూడా అనుభవమే. సో అవన్నీ కలిసి వచ్చే అంశాలండి ప్రభుత్వానికి. మొత్తమే కూడాను అమరావతిలో వైసీపీ జెండా రెపరెపలు ఏమాత్రం కూడా తగ్గలేదంటే నిదర్శనం ఈరోజు సాధికారికత బస్సు యాత్ర అని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ కలిసి తాడికొండ నుంచి అబ్దుల్ అలీం, ఐడ్రీమ్ కోసం.